హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇవాళ రెసిపీ వచ్చి గోంగూర పచ్చడి అండి. ఎంతో ఆంధ్రులకు కానీ ఇంట్లో చిన్నపిల్లలకైనా పెద్దల వాళ్ళకైనా ఆంధ్ర స్పెషల్ అండి ఇది గోంగూర పచ్చడి. ఇంకొకటి మామిడికాయ పచ్చడి అండి, ఊరగాయ. ఇవి రెండు ఆంధ్ర స్పెషల్ అండి. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలండి నేను చెప్తున్నాను ఇప్పుడు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్, ధనియాలు 1 స్పూన్ అండి. ఇవి వేసి నూనె వేసి వేయించుకోవాలండి. తర్వాత దీనిలోకి ఎండుమిరపకాయలండి. ఇది గోంగూర ఒక కట్టకి 1/4 కేజీ ఎండుమిరపకాయ, ఎర్ర గోంగూర అండి ఇది. ఈ ఎర్ర గోంగూర కడిగి 4-5 సార్లు మూకుల్లో వేయాలండి. తర్వాత ఎండుమిరపకాయలండి 1/4 కేజీ ఎండుమిరపకాయలు 1/4 కేజీ. ఇవన్నీ వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసి ఎండుమిరపకాయలండి వేయించి పక్కన పెట్టానండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు పక్కన పెట్టాను వేయించుకొని. దాని మీద సాల్ట్, ఉప్పు, కల్లుప్పు వేసానండి. పక్కన పెట్టిన తర్వాత ఈ ఎర్ర గోంగూరని 4-5 సార్లు కడిగి తర్వాత మూకుళ్ళు వేసి వాడ్చుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి ఇట్లా మెత్తగా అయ్యే వరకు, కలర్ మారే వరకు ఇట్లా వేయించుకోవాలండి. ఆకు గోంగూర కొద్దిగా ఇప్పుడు మనం వేసాం కదండి ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు దాంట్లో వేయించిన దాంట్లోనే కొద్దిగా ఆయిల్ దీంట్లోనే ఉంటుందండి. దాంట్లో ఈ గోంగూర 5-6 సార్లు కడిగిన గోంగూర వేసి వేయించుకోవాలండి. ఇట్లా వేసిన తర్వాత బాగా కలిగిపెడితే చూడండి ఇట్లా గోంగూర మగ్గుతుంది. ఈ గోంగూర మగ్గిన తర్వాత దీనిలో తీసి ఆపేసి తర్వాత ఈ ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, ధనియాలు వేసినవి మొత్తం వేసి రోట్లో వేసి దంచాలండి ఉప్పు వేసి. తర్వాత ఈ ఎండుమిరపకాయలు మెత్తగా అయిన తర్వాత ఈ గోంగూర తీసుకెళ్ళి రోటిలో వేసి దంచుకోవాలండి. దంచిన తర్వాత మీకు చూపిస్తానండి. గోంగూర పచ్చడి రోటిలో వేసి దంచానండి. నేను దాన్ని చూపించానుగా. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, నూనె వేసి వేయించాక అవన్నీ తీసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండట్లో గోంగూర 1-5 సార్లు కడుక్కొని, ఎర్ర గోంగూర అండి 5-6 సార్లు కడుక్కొని దాన్ని ఆ నూనెలోనే వేయించుకోవాలి. ఆకు బాగా మెత్తగా వాడిన తర్వాత కొంచెం అంతా చిటికెడు ఇంగు వేసి వేయించుకోవాలండి ఆకుని. తర్వాత ఆకు మెత్తగా మగ్గాక ఇవి అన్నీ తీసుకెళ్ళి రోట్లో ఉంటుంది కదా రోకలి బండ రోలు, దాంట్లో వేసి ఎండుమిరపకాయలు దంచి తర్వాత మెత్తగా అయిన తర్వాత గోంగూర వేసాను. అన్నీ దంచిన తర్వాత ఇదిగోండి పచ్చడి దీనిలో తీసుకొచ్చాను బాణంలోకి. ఇదిగోండి పచ్చడి. ఈ పచ్చడిలో ఉప్పు అన్నీ వేసేసాను కదండి ఒక్కసారిగా. ఇప్పుడు ఏం అవసరం లేదండి. నేను స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇది జాడీ అండి. ఈ జాడీలో తీసి పెట్టుకుంటాను పచ్చడి. చూడండి ఇదిగోండి. జాడీలో పచ్చడి తీసాను. ఈ పచ్చడిలో అండి నేను తీసాను కదా, ఈ పచ్చడి మిగిలింది కదా, దీనిలో ఉల్లిపాయ, తెల్ల వెల్లుల్లిపాయ వేసి కలుపుకొని అన్నం తింటామండి. ఇది మామూలుగా మనం వాడుకునే చిన్న గిన్నెలో తీసి పెట్టుకుంటే నైట్ వేసుకోవచ్చు, మార్నింగ్ వేసుకోవచ్చు. ఇది అలానే పెడతానండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వాడుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. నచ్చితే లైక్ చేయండి. దువ్వి సాయి కుమార్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.